కానీ నిజంగా మరి అంటే ఆ టైంలో కృష్ణవంశీ గారు చేసింది నిజంగా గట్సీ ఎవరు చేయరండి. అప్పుడు నిన్నే పిల్లాడితో బ్లాక్ బస్టర్ అయిపోయిన తర్వాత ఇంక వేరే రేంజ్లో చేద్దాం అనుకుంటారు. కానీ అంటే నాకు మాట ఇచ్చాడు వంశీ. అలా అంటే నిన్నే పిల్లాడితో షూటింగ్ జరుగుతున్నప్పుడు అన్నాడు, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, నువ్వు దేవుడిని కోరుకో. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే నేను నిన్ను హీరోగా పెట్టి సినిమా ఊరికన్నా నిజంగా చెప్తున్నాను, నిన్ను రుణం తీర్చుకోవాలన్నాడు. రుణం ఏంటి, నువ్వు గులాబీ ఇచ్చావు నాకు, నిన్నే పిల్లాడితో ఇచ్చావు. యాక్చువల్ నాకు తెలియకుండా చేసిన చిన్న పని అది. ఏది? కృష్ణవంశీ బాగా స్ట్రగుల్ అవుతున్న రోజుల్లో నేను కూడా స్ట్రగుల్ అవుతున్నా. నాకు ఇంటి దగ్గర డబ్బులు వచ్చాయి, మా ఫాదర్ పంపించారు. వంశీ తీసుకోవాలి ఇంట్లో డబ్బులు, కానీ ఇంట్లో వాళ్ళతో వచ్చేసాడు అంతే. తను బాగా చదువుకున్నాడు, ఎంఏ అది, బట్ ఒక డైరెక్టర్ అవ్వాలని దాంతో వచ్చేసాడు. డబ్బులు తీసుకున్న తను కలిసిన రోజున రెండోసారి మాటల్లో నైట్ 8:30 అయింది. నాకు అక్కడ పాండి బజార్లో ఒక చిన్న హోటల్లో మంత్లీ టికెట్ ఉండేది. ఆ టైంకి మాట్లాడుతూ సుప్రియ మెస్ అనేది మాట్లాడుతూ, వంశీరా సార్ భోజనం చేద్దాం, టైం అయింది, నేను తినాలి, నా పక్కన ఉన్నాడు సార్ రా అని తీసుకెళ్ళా. భోజనం చేసి యాక్చువల్గా అది విధి ఏదో అంటారు చూడండి, ఆ టైంకి తనకు భోజనం చేసి 2 days అయిందండి కృష్ణవంశీ భోజనం చేసి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కుదరట్లేదు, ఇంక వెళ్ళిపోదాం ఇంటికని డిసైడ్ అయ్యాడు. ఆ విషయం నాకు తెలియదు. తెలిసి అయ్యో భోజనం చేయలేదు నువ్వు, నేను పెడతానన్న ఉద్దేశంలో కాదు, మామూలు జనరల్ క్యాజువల్గా అతను మనసులో ఉంచేసుకున్నాడు నాకు భోజనం పెట్టాడని. గ్రేట్. సో దాని గురించి నాతో అంత పెద్ద సినిమా తీసాడు అది. గ్రేట్. అంటే తర్వాత మీరు రెగ్యులర్గా అంటే ఓకే ఆ రోజంటే తినిపించారు, మరి తర్వాత ఇలా కంటిన్యూ అయ్యారైనా? వెంటనే శివ సినిమా ఆఫర్ వచ్చేసింది దానికి, శివనాగేశ్వరరావు గారు రమ్మని. సో వర్క్ దొరికిపోయింది వెంటనే, ఇమ్మీడియట్గా ఇంచుమించు అదే వీక్లో సంథింగ్. ఓకే ఓకే. ఇది ఎప్పుడు షేర్ చేసుకున్నారు మీతో? నేను 2 రోజుల నుంచి ఆకలితో ఉన్నాను అన్న. నాకు తెలియదు, తను ఎప్పుడో తర్వాత ఇంటర్వ్యూస్లోనే తర్వాత ఎప్పుడో డైరెక్టర్ అయ్యాక అప్పుడు చెప్పడం మొదలెట్టాడు తను. అప్పుడేంటి మీ ఎక్స్ప్రెషన్ ఆయనతో? పర్టికులర్ ఏం లేదండి. నేను ఇప్పుడు ఏదో యాక్చువల్గా ఇప్పుడు టు బి ఫ్రాంక్ భోజనం పెడితే మీకు భోజనం పెట్టాను, మీరు రిటర్న్ అవ్వాలంటే నాకు 5 star హోటల్కి తీసుకెళ్ళి భోజనం పెడతారు తప్పించి 3 కోట్లు పెట్టి సినిమా దిగారు. యూ వాంట్ టు గివ్ ఇట్ బ్యాక్. నాకు ఇంటికి పిలిచి భోజనం పెట్టారు, మా ఇంటికి కూడా పిలుస్తాను, లేకపోతే వీటికన్నా ఇంకా బాగా ట్రీట్ చేస్తాను, నేను పైకి వచ్చాను కదా అన్నదాని మీద నేను వాళ్ళు అలా తీర్చుకుంటారు, కానీ ఇలా తీర్చుకోరు ఎవరు. మీరు కృష్ణవంశీ గారికి రుణం తీర్చుకునే పరిస్థితిలో ఉన్నారా? లేదండి, మీరే ఇప్పుడు కృష్ణవంశీ గారికి రుణం తీర్చుకునే పరిస్థితిలో ఉన్నారా? అది రుణం నేను తీర్చుకోలేను, అది ఎందుకంటే ఒక సినిమా ఇచ్చాడు ఇప్పుడు. ఓకే, తన డైరెక్టర్ అయితే మంచి క్యారెక్టర్ ఇస్తాను, గులాబీ ఇచ్చాడు. నాకు ఇప్పటికీ గులాబీ మంచి పేరు. నిన్నే పిల్లాడతా ఫ్యామిలీలో ఒక మెంబర్ కింద. బేదర్ సీన్ బాగా పాపులర్ నిన్నే పిల్లాడతాలో. గులాబీలో ఒక ఫ్రెండ్ వెన్నుపోటు పడవడం అనేది ఇప్పటికీ స్క్రిప్ట్లో చాలామంది బ్రహ్మాజీ వెన్నుపోటు పొడి చేయడానికి రెఫరెన్స్ చెప్పుకుంటుంటారు స్క్రిప్ట్లో. అలాగా బ్యాక్ స్టాప్ చేయాలన్నదే ఆ క్యారెక్టరైజేషన్ వెళ్ళింది. కరెక్ట్. తర్వాత సింధూరం అండి. సరే సింధూరం ఫ్లాప్ అయిందని వదిలేలా. చంద్రలేఖ అనే సినిమాలో కామెడీగా ఇంట్రొడ్యూస్ చేద్దాం అని కామెడీగా చేయించాడు నాతో. సపోజ్ ఒక దేవుడు మీకు మంచి అవకాశం ఇచ్చి ఆ రుణం తీర్చుకునే అవకాశం దేవుడు ఇస్తే కృష్ణవంశీ గారి పట్ల మీరు ఏం చేస్తారు? దేవుడు ఇచ్చినా కూడా నేను రుణం తీర్చుకోవాలని అంత చేశాడు నాకు. సో ఐ డోంట్ వాంట్ గివ్ ఇట్ బ్యాక్ టు హిమ్. ఏదైనా సపోజ్ కొన్ని కోట్లు పెట్టి మంచి సినిమా మీరు ప్రొడ్యూసర్గా తను చేయగలడు కదండి, తను చేసుకునే పరిస్థితిలోనే ఉన్నాడు. ఓకే ఓకే. అండ్ ఇప్పుడు తర్వాత మీ లాస్ట్ సినిమా ఏంటండి కృష్ణవంశీ గారితో? ఖడ్గం అండి. మరేంటి తర్వాత ఎందుకు దేంట్లో అంటే తను ఇప్పుడు ఏదో నాకు ప్రతి సినిమాలో బ్రహ్మాజీ ఇచ్చేయాలని ఏమో చూడ క్యారెక్టర్ సూటబుల్ అయితే ఇస్తాడు యాక్చువల్గా. బిగినింగ్లో నాకు గురించి చేశాడు, ఏది ఈవెన్ గులాబీ కానీ నిన్నే పిల్లాడతా సింధూరం అనేది. ఆ తర్వాత నేను కూడా చేస్తున్నాను కాబట్టి అందులో సూటబుల్ ఈ క్యారెక్టర్ వీడికి అయితే బాగుంటుంది అనుకుంటే ఇస్తాడు. దీని నక్షత్రంలో ఏమైనా చేశారు? నక్షత్రం చేశాను యాక్చువల్గా ఒక రోజు నేను, బట్ ఒక క్యారెక్టర్కి
జనతా గ్యారేజ్ సినిమా బిజీగా ఉండడం వల్ల నా షెడ్యూల్కి వాళ్ళు కుదరలా. సో చిన్న ఎపిసోడ్ చేసి అంతలోకి అది తీసేసి దానే వేరే వాళ్ళని పెట్టుకుంటాంటే ఇబ్బందిగా ఉందంటే ఓకే అని చెప్పాను. ఓకే ఓకే ఓకే. నాకు ఆపోజిట్ రూమ్ పోసాని. ఓకే. అతను పొద్దున్న లేపితే చిన్న మెష్లాగా చిన్న విండోలాగా ఉంటుంది అన్నమాట, చిన్న చిన్న. అక్కడి నుంచి అతను లేపితే ఇలా లేచేవాడు అన్నమాట. ఏంటంటే పాపం 3 వరకు ఆ ఫేర్ చేసేవాడు. గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వర గారు రాసిని 3 ఫేర్ చేసి పడుకునేవాడు. ఆ 2 hours స్లీప్ ఉండేది తనకి. తను ఫ్రెండ్ అయ్యి తన ఇన్సిడెంటే పరుచూరు గోపాల్. నాకు ఎక్కువ ఆఫీసుల చుట్టూ తిరగడం కన్నా పరుచూరు బ్రదర్స్ టాప్ రైటర్స్, హోల్ ఇండస్ట్రీ వాళ్ళ ఆఫీస్కి వచ్చేవారు.